అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ షాక్ ఇచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడిండు ఢిల్లీలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా కారు ఎక్కడానికి పోతున్నటువంటి టైంలో కొంతమంది జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి లోగోలు పెట్టిరు. వాళ్ళ మీడియా ఛానల్కి సంబంధించిన లోగోలు పెట్టి ఒక క్వశ్చన్ అడిగిరు. సార్, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ని మరి కమిషనర్ పదవి నుండి తొలగించాలని చెప్పి మరి హైకోర్టు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో లేదా హైడ్రాని మేము కొనసాగిస్తాం, మేము కోర్టుకు పోతామని చెప్తున్నారు. మరి హైడ్రా గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? హైడ్రా గురించి మీరు చెప్పండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రిపోర్టర్లు అడుగుతున్నటువంటి టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, ప్రభుత్వ నిర్ణయం అది ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో నిర్ణయం తీసుకుంటారు. హైడ్రాతో నాకు ఎటువంటి సంబంధం లేదు, హైడ్రా గురించి నన్ను అడగకండి. హైడ్రా అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన డిపార్ట్మెంట్. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి పోర్ట్ఫోలియో. సో రేవంత్ రెడ్డిని అడగండి, నన్ను ఏం అడగకండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా వాళ్ళు అడిగినప్పుడు చెప్పాల్సింది, కానీ చెప్పలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే హైడ్రా పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉందనేటటువంటి సంగతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు. ఇంకోటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, హైడ్రా వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ఈ హైడ్రా పెట్టి అంత ఆగమవుతున్నామని చెప్పి చాలాసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట, మంత్రులకు చెప్పినట, హైకమాండ్ కూడా చాలాసార్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట. అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైడ్రా పైన వ్యతిరేకంగా కూడా ఉన్నాడు. హైడ్రా అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాస్తవానికి నచ్చట్లేదు. నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు ఖచ్చితంగా హైడ్రా అనేటటువంటి విషయం నచ్చదు, నచ్చడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వల్ల మరి హైదరాబాద్లో ఏం లాభం జరిగిందో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఏమో హైడ్రా చేయబట్టి లక్షల ఎకరాల భూములను మేము కాపాడినాం, హైడ్రా మస్తు పని చేసింది, హైడ్రా ఉంటేనే లాభం జరుగుతుంది, హైడ్రా గ్రేటు సూపర్, హైడ్రాని మేము కంటిన్యూ చేస్తాం, ఏ అధికారిని ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు, ఏ అధికారిని నియమించాలో మాకు తెలుసు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మాట ఎందుకు చెప్పలేకపోయిండు అంటే, వాస్తవానికి ఈ మధ్యకాలంలో కొన్ని చర్చలు వచ్చినాయి. ఏమని బయటకంటే, సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడని. నా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఫైల్స్ మీరు ఎందుకు పక్కన పెట్టారు, నా పైన మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, నా పైన మీరు ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టిర్రు, కారణం ఏంది, నా పైన మీ పెత్తనం ఏంది, నా ఫైల్ పక్కన ఎట్లా పెడతారు, నా శాఖలో మీరు వేలు పెట్టొద్దు, లేకపోతే ఈ మూసి సుందరీకరణ ప్రక్షాళనతోటి ఏమవుతుంది, తెలంగాణలో లాభం ఏంది, హైదరాబాద్ ఏం లాభం, హైడ్రా చేయబట్టే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది, ఇంకా ఈ కొత్త కొత్త పనులు చేస్తే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన రివర్స్ అయినట్టు. అంటే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డాడు అన్నట్టు. రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తులు సాధారణంగా లేరు. మంత్రులు కూడా కొంత రేవంత్ రెడ్డిని చూసి మధ్యకాలంలో భయపడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కదా, పుసుక్కున మా మీద ఏమైనా కుట్రలు చేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఏదో ఒక ఉంటుంది, ఏదో ఒక కీలకమైనటువంటి ఒక లూజ్ అంశం ఉంటుంది కదా, ఏదో ఒకటి మంత్రి ఏదో ఒక తప్పు చేసిందో ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఏదో ఒకటి రేవంత్ రెడ్డికి తెలిస్తే అవన్నీ బయట పెడతాడేమో, లేకపోతే ఏదో ఒకటి ఇబ్బంది ఉంటే అదన్నీ ఏమైనా చేస్తాడేమో అనే ఆలోచనతోటి సో రేవంత్ రెడ్డితో చాలామంది మంత్రులు జాగ్రత్తగా ఉంటున్నారు. కాబట్టి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలనేటటువంటి ఆలోచన ఉండొచ్చు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా లేడట. డైరెక్ట్ సెక్రటేరియట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసింది అనేది కూడా వినబడిన చర్చ. తర్వాత రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశంలో కూడా రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిండు. అసలు ఈ వడ్లకు సంబంధించిన అంశం ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి టెండర్లు పెట్టి ఎందుకు మళ్ళీ టెండర్లను క్యాన్సిల్ చేసిండు, టెండర్ క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంది, ఆ తర్వాత ఆ టెండర్లలో పాట తక్కువకి ఎందుకు వాడిరు, ఏం జరిగిందనేది ఇవన్నీ రేవంత్ రెడ్డి తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నా పైన విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు వేస్తాడు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డికి ఏమవసరం, ఏమైనా కావాలంటే నేనే చెప్తుండే కదా, అంటే నా పైన ఎంక్వైరీలు చేసేది నేను మీడియా ఛానల్లో చూసి తెలుసుకోవాలన్నా, నా పైన రేవంత్ రెడ్డి కావాలని కుట్ర చేస్తుండు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన గతంలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట. సో ఇప్పుడు ఢిల్లీకి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఇంక ఇద్దరు ముగ్గురు కీలకమైనటువంటి మంత్రులు ఢిల్లీకి పోయారు. రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు వీళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు హైకమాండ్ అందరితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు సంచలనం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు హైడ్రా పైన ఎంతవరకు వ్యతిరేకం ఉన్నది, హైడ్రా వల్ల తెలంగాణలో ఎంత ఇబ్బంది ఉన్నది.
ఈ హైడ్రా చేయబట్టి రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు. అందుకే సింపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి పైన నెట్టేసేటటువంటి కార్యక్రమం చేసిండు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండేమో, హైడ్రా గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పకండి, నేను చూసుకుంటా, మీకేం సంబంధం లేదు, ఎవరైనా అడిగినా కూడా అది రేవంత్ రెడ్డికే అవసరం, మాకు తెలియదు అని చెప్పి మీరు చెప్పాడు. రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండేమో మరి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన సమాధానం చూస్తుంటే ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలనే రేవంత్ రెడ్డి పరిధి నాకు సంబంధం లేదని అన్నడేమో అనిపించింది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు ఆల్రెడీ హైడ్రా పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. ఇక హైడ్రా గురించి ఒకవేళ మాట్లాడాలంటే పాజిటివ్గానే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా మీద పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇంకా మంత్రులు నెగిటివ్ మాట్లాడితే ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి సింపుల్ నో కామెంట్స్, నాకేం తెలియదు, మొత్తం రేవంత్ రెడ్డి తెలుసు అన్నాడు. నాకైతే ఆ వీడియో చూసినప్పుడు షాకింగ్ అనిపించింది. సరే ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వీడియో చూపిస్తే ఒక్కసారి చూడండి. చూసిరు కదా, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో. దాదాపు ఒక 9 సెకండ్లు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండంటే, జర్నలిస్టులు అడిగినప్పుడు నాకు తెలియదు, రేవంత్ రెడ్డి తెలుసు, రేవంత్ రెడ్డి పోర్ట్ఫోలియో అది, రేవంత్ రెడ్డికి సంబంధించి నాకు అవసరం లేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న మాట. ఇప్పుడు నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కని అడిగినా బట్టని కూడా గదే చెప్తాడు, అది రేవంత్ రెడ్డి చూసుకుంటాడని చెప్తాడు. కొండా సురేఖని అడిగారు అనుకో, కొండా సురేఖ ఒకవేళ మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, హైడ్రా బాగానే పనిచేస్తుంది అనొచ్చు. కానీ బాగా అవగాహన ఉన్నటువంటి లీడర్లు, కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు, ఏం చేయాలి ఏం కథ అన్ని తెలిసినటువంటి లీడర్లు మాత్రం హైడ్రాని సపోర్ట్ చేయరు. ఎందుకంటే హైడ్రా పరిమితి దాటిందనే విషయం మంత్రులకు బాగా తెలుసు. రేవంత్ రెడ్డి కూడా అంత హైడ్రాని ఎట్లా వాడుకుంటుండే ఏం కథ అనేది మంత్రులకు తెలుసు. అందుకే మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాని అంత పెద్దగా సపోర్ట్ చేయకపోవచ్చు. హైడ్రా సూపర్ డూపర్ అద్భుతం హైడ్రా అని చెప్పి మంత్రులు కూడా అంత పెద్ద పాజిటివ్గా చెప్పకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి వాస్తవానికి హైకోర్టు ఏం చెప్పారు ఏం కథ అనేది అర్థం కాలే. హైకోర్టు ఏం చెప్పారంటే, హైడ్రా రంగనాథ్ పొద్దుగాల లేస్తే ప్రైవేట్ భూముల జోలికి పోతున్నాడు, ప్రైవేట్ భూములలో కంచెలేస్తున్నాడు, ప్రైవేట్ బిల్డింగ్లను కూల్చేస్తున్నాడు, హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా రంగనాథ్ వింటలేడు. మరి రంగనాథ్కి ప్రైవేట్ భూములపైన అంత ఇంట్రెస్ట్ ఎందుకు అర్థమైతలేదు, ఇది కరెక్ట్ కాదు. సరే హైడ్రా ఉంటే ఉండనియండి, హైడ్రా గవర్నమెంట్ జాగాలను కాపాడాలి, చెరువుల భూములు, నాలాల భూములు, కుంటల భూములు, లేకపోతే ఇట్లా కాపాడాలి. కానీ ఇదెక్కడ కథ, ప్రైవేట్ ల్యాండ్లలో పోయి హైడ్రా రంగనాథ్ పెత్తనం చేయడం అనేది కరెక్ట్ కాదని హైకోర్టు చెప్పారు. అయినా రంగనాథ్ వినకపోతే హైకోర్టు ఏం చేసింది, సింపుల్, హైడ్రా రంగనాథ్ అన్ఫిట్, ఆయన పదవికి తీసేయండి, ఆయన తొలగించండి, వద్దు అని చెప్పి హైకోర్టు చెప్పారు. అంతే, అక్కడ జరిగింది ఏం లేదు. ప్రభుత్వానికి నిజంగానే కోర్టు చెప్పిన తర్వాత రంగనాథ్ అన్ఫిట్ అని అనిపిస్తే రంగనాథ్ను తొలగించవచ్చు. లేదు రంగనాథే గొప్ప వ్యక్తి, రంగనాథే అద్భుతం అనుకుంటే మళ్ళీ కోర్టుకు సమాధానం చెప్పొచ్చు. లేదు రంగనాథ్ని మేము తీసేయట్లేదు, రంగనాథే ఉంటాడు, రంగనాథ్ ఫైనల్, ఆయన బాగా పనిచేస్తున్నాడు, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం క్లీన్ షీట్ ఇచ్చుకోవచ్చు రంగనాథ్కి. కానీ హైకోర్టు సీరియస్ ఉన్నారు. ఎందుకంటే 63 కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్ మీద ఉన్నాయట. రంగనాథ్ కోర్టు చెప్తే వింటలేడు, చట్టానికి అతీతంగా పనిచేస్తలేడు, చట్టానికి లోపడి పనిచేస్తలేడు, చట్టానికి నేను అసలు సంబంధం లేదు, చట్టం నా చుట్టం అన్నట్టు రంగనాథ్ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి సో కొంత రంగనాథ్ వ్యవహారం పైన, రంగనాథ్కి సంబంధించిన అంశం పైన కొంత ఇటు హైకోర్టు సీరియస్ ఉన్నారు అనేది కొంత వినబడినటువంటి అంశమే కదా. హైకోర్టు ఓపెన్గా చెప్పారు, రంగనాథ్ని దించండి, రంగనాథ్ ప్లేస్లో వేరే వాళ్ళని నియమించేటటువంటి కార్యక్రమం చేయండి అని మొత్తానికి ప్రభుత్వానికి చెప్పారు, సిఎస్కి చెప్పారు. రేవంత్ రెడ్డికి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ పోయింది. రేవంత్ రెడ్డి నిన్న హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కార్యక్రమం కూడా చేసిండు. కానీ మంత్రులు మాత్రం చేతులు దులుపుకున్నారు, చేతులు ఎత్తేసారు. మంత్రులు ఓపెన్గా చెప్తారు, మాకు తెలియదు, అదంతా రేవంత్ రెడ్డికి తెలుసు, మాకు సంబంధం లేదు, మాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పలేదు, అది రేవంత్ రెడ్డి పోర్ట్ఫోలియో, రేవంత్ రెడ్డికి సంబంధించిన అది మొత్తం అంశం, మాకు అవసరం లేదని చెప్పి మంత్రులు సింపుల్ చెప్పేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ చెప్పిండు, రేపు ఇంకో మంత్రి కూడా చెప్తాడు గట్లనే. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోరి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలు తాగాలి, పాలు ఎప్పుడు తాగుతారు, వేడి చేసిన తర్వాత, పచ్చిపాలు కూడా కొంతమంది తాగుతారు, పాలు వేడి చేసినాక తాగాలి. కానీ పాలు ఖరాబ్ అయినాక ఎవరు తాగరు కదా. ఇప్పుడు ఒక మంచి ఏదన్నా ప్రోడక్ట్ తీసుకురా, ఆ ప్రోడక్ట్ మంచిగా ఉందనుకో, ఆ ప్రోడక్ట్ని ముఖానికి పూసుకుంటూ ముఖాన్ని పెట్టుకుంటూ చేస్తారు. అది ఖరాబ్ అయిందనుకో ముఖానికి ఎందుకు పెట్టుకుంటాం? మరి మంత్రులు ఖరాబ్ అయిన ప్రోడక్ట్ని తీసుకొచ్చి నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు? ఆ ప్రోడక్ట్ పైన వ్యతిరేకత ఉన్నటువంటి ప్రోడక్ట్ని తీసుకొచ్చి మంత్రులు ముఖానికి ఎందుకు పెట్టుకుంటారు, నెత్తి మీద ఎందుకు పూసుకుంటారు? వాళ్ళకి అవసరం లేదు. అందుకే సింపుల్ మంత్రులు కూడా మాకు సంబంధం లేదంటారు. ఆ పాలు ఖరాబ్ అయిపోయినాయి, ఆ ప్రోడక్ట్ ఖరాబ్ అయింది, మాకు వద్దు, ఆ ప్రోడక్ట్ పైన వ్యతిరేకం ఉన్నది, ఆ పాలు పైన వ్యతిరేకత ఉన్నది, మాకు వద్దని చెప్పి సింపుల్ మంత్రులు కూడా చేతులు దులుపుకున్నారు, మాకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఖరాబ్ అయిన ప్రోడక్ట్ని రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, పాలు ఖరాబ్ అయిన ఇరిగిపోయిన పాలు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తారు, కాబట్టి రేవంత్ రెడ్డి మాకు తెలియదు అని చెప్పి మంత్రులు ఓపెన్గా చెప్పేసారు. ఇప్పుడు పాలు ఏంది, హైడ్రా ప్రోడక్ట్, హైడ్రా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అన్నట్టు.
హైడ్రా పైన వ్యతిరేకత ఉంది కాబట్టి మంత్రులకు కూడా ఈ వ్యతిరేకత మాకు తలుక్కుంటుందేమో అనే ఆలోచన తోటి సైలెన్స్ అయిపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు గ్రౌండ్ ఎట్లుంది, ఏం కథ, గ్రౌండ్లో హైడ్రాని తిడుతుర్రా పొగుడుతుర్రా, హైడ్రా పరిస్థితి ఏదైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా తెలుసు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు తెలియదు అన్నాడు. అంత రేవంత్ రెడ్డి తెలుసు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పేసిండు. సరే చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.